90స్‌లో రేడియో రోజులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. 90స్ కిడ్స్‌కి రేడియోస్ మాత్రమే ప్రధానమైన ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండేటియి. అప్పట్లో టీవీలనేటివి అంతగా ఉండేటివి కాదు. అప్పట్లో అయితే టీవీలు లేనప్పుడు రేడియోలను పెట్టుకొని మేము బయట ఆరు బయట అందరం కలిసి కూర్చునేవాళ్ళం. పెద్దవాళ్ళం, చిన్నవాళ్ళం. బయటెందుకు కూర్చునేవాళ్ళం అంటే సిగ్నల్ వచ్చేది బయటే వచ్చేది. ఇంట్లో పెడితే వచ్చేది కాదు. వానొచ్చినా లేదా గాలి వీచినా సిగ్నల్ వచ్చేది కాదు. అప్పట్లో రేడియోని ఆపరేట్ చేయడానికి 2 బటన్స్ ఉండేది. ఒకటి ట్యూనింగ్ నాబ్, ఇంకోటేమో బ్యాండ్ స్విచ్ అనేవాళ్ళం. దాన్ని బ్యాండ్ మార్చి తర్వాత మాత్రమే మనం ఛానల్ని ట్యూన్ చేసేవాళ్ళం అనమాట. ఈ బ్యాండ్ స్విచ్లో WM/AM అని ఉండేది. అంటే మీడియం వేవ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనమాట. తర్వాత మనకు షార్ట్ వేవ్, మీడియం వేవ్ అనే సిగ్నల్ వచ్చేటివి. వాటిని KHZలు చెప్పేవాళ్ళం. కడప అలాంటి ఛానళ్ళు, అంతేకాకుండా మనకు విజయవాడ నుంచి ప్రసారం అయ్యేటివి, హైదరాబాద్ ఆకాశవాణి నుంచి ఎక్కువగా ప్రసారం అయ్యేటివి. ఈ ఛానళ్ళు అయితే మనకు 900 KHZ దగ్గర కడప దొరికేది. విజయవాడ ఛానల్ అయితే 837 కానీ లేదా 1503 KHZ దగ్గర దొరికేది. హైదరాబాద్ అయితే 738, అలాగే మీడియం వేవ్ ఇవన్నీ 1377 KHZ దగ్గర దొరికేటి. అప్పట్లో దీనిలో వచ్చే అన్ని భక్తి ఛానల్స్, భక్తి ప్రోగ్రామ్స్, ఉదయాన్నే తెలుగు వార్తలు వచ్చేటివి 7 గంటలకి, మధ్యాహ్నం వార్తలు 2 గంటలకి, రాత్రి వార్తలు అయితే 8 గంటలకు వచ్చేటివి. సాంస్కృతిక విద్యా కార్యక్రమాలు వచ్చేటివి. అలాగే కొన్ని రకాల నాటికలు ప్రదర్శించేవాళ్ళు. అవన్నీ మనం ఆరు బయట కూర్చొని అందరితో పాటు వినేవాళ్ళం. ఎందుకంటే బయట లేకపోతే మనకు సిగ్నల్ రాకపోతే ఛానల్ వచ్చేది కాదు. వాన వచ్చినా లేదా గాలి వీచినా ఈ రేడియో సిగ్నల్ రాకపోతే రేడియో సరిగా వచ్చేది కాదు. అంతేకాకుండా మనం ఛానల్ ట్యూనింగ్ సరిగా చేయకపోతే అని వచ్చేది ఒక సౌండు. ఫస్ట్ రోజుల్లో అయితే పెద్ద పెద్ద రేడియోలు ఉండేటివి. తర్వాత మనకు పోర్టబుల్ రేడియోలు వచ్చాయి. అంతేకాకుండా తర్వాత కాలంలో వీటిని బ్యాటరీలతో రన్ చేసుకునే వాళ్ళం మనం. ఎవ్రీడే బ్యాటరీలు ఉండేటివి. ఆ తర్వాత డైరెక్ట్గా కరెంట్లో పెట్టుకునే విధంగా ఛార్జింగ్ ఉండేలాగా ఇచ్చారనమాట. ఇలాంటివి వచ్చాయి. ఇవన్నీ మీకు ఎంతమందికి గుర్తున్నాయి ఫ్రెండ్స్? ఇలాంటి మధురానుభూతులు మీలో ఎంతమందికి గుర్తున్నాయి? ప్లీజ్ కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి అనేది కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్. ఇలాంటి మరెన్నో 90s మెమరీస్తో మీ ముందుకు రావడానికి నా ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీరు ఏ ఊరు నుంచి కామెంట్ చేస్తున్నారో కూడా కామెంట్లో పెట్టండి. సో దట్ నాకు మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారో నా వీడియో ఎంతవరకు రీచ్ అయిందో తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.